అందరికీ నమస్కారం. ఆరోగ్య భారతి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనతో పాటు వంటింటి చిట్కాలతో మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటం, శరీరంలో ఏ సమస్య ఉన్నా చిన్న చిట్కాతో మటుమాయం చేసుకోవడానికి చిట్కాలు చెప్పే డాక్టర్, సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మందు మొక్కలు ఆరోగ్య రహస్యాలు, ఆరోగ్యం కోసం ఆయుర్వేద వంటింటి చిట్కాలు లాంటి ఎన్నో ఫేమస్ బుక్స్ కూడా రాశారు. మరి మధుసూదన శర్మ గారితో మాట్లాడి మనకి రెగ్యులర్ గా ఉండే సమస్యలకి చిన్న చిట్కాతో ఎలా మాయం చేసుకోవచ్చు అనే పరిహారాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ లలిత గారు కమెంట్ పెట్టారు సార్. ఏమని అంటే ఆవిడ పాపం 5 సంవత్సరాల నుండి థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారట. ఆ థైరాయిడ్ వల్ల ఆవిడకి కొంచెం నడిచిన ఆయాసం వస్తుంది. అలాగే ఎప్పుడు చూసినా ఏదో ఒక శరీర ఇబ్బంది వస్తుంది. థైరాయిడ్‌కి ఏమన్నా పరిష్కారం ఉందా ఆయుర్వేదంలో అని అడుగుతున్నారు సార్. అసలు థైరాయిడ్ 2 రకాలమ్మా. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్‌లో లక్షణాలు వేరే రకంగా ఉంటాయి. హైపర్ థైరాయిడ్‌లో లక్షణాలు వేరే రకంగా ఉంటాయి. ఇంగ్లీషు వైద్యంలో హైపర్ థైరాయిడ్‌కి ఒక రకమైనటువంటి మెడిసిన్ వాడాలమ్మా. థైరాయిడ్‌కి ఒక రకమైనటువంటి మెడిసిన్ వాడాలి. దీనికి వాడకూడదు, దానికి వాడకూడదమ్మా. రివర్స్ అయిపోతుంది. కానీ ఆయుర్వేదంలో ఉన్న ప్రత్యేకత ఏమంటే ఒకే మెడిసిన్ రెండింటికి పనిచేస్తుంది. ఓకే. అంటే అక్కడ థైరాయిడ్ గ్రంథిలో ఉన్నటువంటి సమస్యను చక్కదిద్దేందుకు ఈ ఔషధం ఉపయోగపడుతుందమ్మా. అంటే హైపో థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళకు ఇది పనిచేస్తుంది. అంటే థైరాయిడ్ సిక్రెషన్ కరెక్ట్ గా చేసేటట్టు చేస్తుంది. ఎక్కువ ఉత్పత్తి అయితే నార్మల్ స్థితికి వచ్చేందుకు కూడా ఉపయోగపడుతుందమ్మా. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి టిప్ స్పెషాలిటీ. కాబట్టి థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ కానివ్వండి, హైపోథైరాయిడ్ కానివ్వండి, ఏదైనా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి టిప్ చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఈ టిప్ ఎలా తయారు చేసుకోవాలనుకో, ఇది మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారమ్మా. పసుపు, మిరియాలు. పసుపు, మిరియాలు జస్ట్ ఈ రెండింటితోనే ఆ థైరాయిడ్ సమస్యను చక్కదిద్దవచ్చమ్మా. ఎలా సార్? చెప్తానమ్మా. ఇప్పుడు పసుపు కొమ్ములు తెచ్చుకొని దంచుకొని ఒక 50 గ్రామ్స్ పసుపు కొమ్ముల పొడి తీసుకోవాలి. మిరియాలను కొద్దిగా వేయించేసేసి పౌడర్ చేసి ఒక 50 గ్రాములు మిరియాల పొడి తీసుకోవాలి. పసుపు కొమ్ముల పొడి 50 గ్రాములు, మిరియాల పొడి 50 గ్రాములు, 100 గ్రామ్స్ అయిపోయింది. దీన్ని బాగా కలిపేసామా. రోజు ఉదయం ఆహారానికి ఒక పావు గంట లేకపోతే అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక పావు గంట లేదా అరగంట ముందమ్మా 1 to 2 గ్రామ్స్ పౌడర్. అంటే సమస్య ఎక్కువగా ఉంటే 2 గ్రామ్స్ వరకు వాడుకోవచ్చుమా. అలా కాకుండా సమస్య కొద్దిగా ఉంటే 1 గ్రామ్ వరకు వాడుకోవచ్చు. అట్లా కాకుండా వేసవి కాలం అయితే 1 గ్రామ్ వాడితే సరిపోతుందమ్మా. ఎందుకంటే కొంచెం వేడి చేసే తత్వం ఉంటుంది. సో సీజన్ బట్టి వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి 1 to 2 గ్రామ్స్ వాళ్ళకి వాళ్ళు జస్టిఫై చేసుకోవచ్చు. సో 1 to 2 గ్రామ్స్ పౌడర్ అమ్మా. తగినంత తేనె కలిపేసేసి సేవించాలి. అంటే మార్నింగ్ అట్లా సేవించాలి, నైట్ అట్లా సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ పద్ధతిలో ఔషధాన్ని సేవించడం వల్ల క్రమక్రమంగా వాళ్ళు వాడేటువంటి థైరాయిడ్ మాత్రల యొక్క డోస్ తగ్గించుకోవచ్చమ్మా. అంటే హైపర్ గానీ హైపో గానీ ఇంతకుముందే చెప్పాను కదమ్మా. సో కొన్నాళ్ళు మందులు వాడిన తర్వాత మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. జనరల్ గా పరీక్ష చేస్తారు. ఎప్పుడైతే ఇది థైరాయిడ్ నార్మల్కి వచ్చి కంట్రోల్ అవుతుందో డాక్టర్ గారు కూడా డోస్ తగ్గిస్తారమ్మా. సో దీనివల్ల ఏమవుతుందంటే క్రమక్రమంగా వాటి యొక్క డోస్ని తగ్గించుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని కంట్రోల్ చేయాలా. నార్మల్స్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళ పాటు ఆ ఇంగ్లీష్ మందును వాడేసేసి తర్వాత ఆపేసి ఇదే కంటిన్యూ కొనసాగించినా సరిపోతుందమ్మా. మరీ దీర్ఘకాలికంగా ఏళ్ల తరబడి నుంచి ఉన్నటువంటి వాళ్ళకైతే ఇది ఎక్కువ రోజులు వాడుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా కేవలం ఇదే కాకుండా మళ్ళీ దీనికి అదనంగా కూడా మరికొన్ని ఔషధాలు కూడా వాడుకోవాలమ్మా. అంటే ఇప్పుడు కాంచనార గుగ్గులు అని చెప్పేసి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంటాయి. వృద్ధివాదిని ఒకటి అని చెప్పేసి మెడిసిన్స్ దొరుకుతుంటాయి. ఇవే కాకుండా తర్వాత ఈ పాదరసము, గంధకము ఇలాంటి వాటితో తయారు చేసినటువంటి ఔషధాలు కూడా దొరుకుతుంటాయమ్మా. బట్ ఇలాంటి ఔషధాలు ముఖ్యంగా ఉంటే వాళ్ళకే వాళ్ళు స్వయంగా వాడుకోకూడదు. డాక్టర్ దగ్గర సమీపంలో ఉంటే వైద్య నిపుణులను సంప్రదిస్తే వాళ్ళు వాళ్ళ యొక్క ఆ యొక్క వ్యాధి యొక్క నేపథ్యాన్ని సంపూర్ణంగా విచారించేసి ఆ యొక్క లక్షణాలు ఏంటి, తర్వాత శరీర ప్రకృతి ఎలాంటిది, తర్వాత ఇతర అనుబంధ లక్షణాలు ఏంటి, వాళ్ళ కుటుంబ చరిత్ర ఏంటి, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, సమస్యల తీవ్రత ఎలా ఉంది, ఇలాంటివన్నీ గుర్తెరిగి నేను చెప్పినటువంటి ఔషధాల్లో ఆ పేషెంట్కి సూట్ అయ్యేటువంటి ఔషధాన్ని వాళ్ళు ఎంపిక చేసి ఇస్తారమ్మా. అంతేగాని పేషెంట్లు మాత్రం అలాంటి ఔషధాలు వాడుకోకూడదు. కాబట్టి ఎక్కువ మందికి ఉపయోగపడే ఔషధాన్ని మన ప్రేక్షకులకు అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చెప్పానమ్మా. కాబట్టి ఈ చాలా మందిలో ఈ పసుపు, మిరియాలు చాలా
మంచి బాగా మంచి పనిచేస్తుంది. రిజల్ట్స్ వస్తాయమ్మా. అలా అని ఇది వాడుతున్నాం కదా అని మెడిసిన్స్ ఆపకూడదు. ఆపకూడదమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి ఎప్పుడైతే అది తగ్గిపోయిందో, థైరాయిడ్ Yes. గ్లాండ్స్ అనేది సీక్రెషన్ కరెక్ట్ గా ఉందో అది చూసుకొని అప్పుడే ఆపాలి. ఆపుకోవాలమ్మా. అంతవరకు ఇవి ఎక్కువ రోజులు వాడినా తప్పేం లేదమ్మా. పసుపు మిరియాలే కదమ్మా, రెండు మల్టీ బెనిఫిట్సే కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదమ్మా. కాబట్టి ఎక్కువ రోజులు వాడినా ప్రాబ్లం ఉండదమ్మా. ఉమ్, దీనివల్ల ఏమంటే ఇంగ్లీష్ మందులు అయితే ఏదైనా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీర్ఘకాలం వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి పసుపులో కుర్కుమిన్ ఉందమ్మా. ఉమ్, ఈ కుర్కుమిన్ అనేటువంటి ఒక కెమికల్ ఇన్ఫర్మేషన్ ప్రక్రియని కంట్రోల్ చేస్తుంది. ఉమ్, అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి ఈ కెమికల్ యొక్క ప్రభావం చేత థైరాయిడ్ గ్రంథికి చక్కటి రక్త ప్రసరణను అందజేసి ఆ చక్కటి పోషకాలను కూడా అందజేయడం వల్ల థైరాయిడ్ గ్రంథిలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులను కూడా కవర్ చేసేటువంటి శక్తి కర్కుమిన్కి ఉందమ్మా. ఉమ్, కుర్కుమిన్ ఆర్ కర్కుమిన్ అంటుంటారు. అదేవిధంగా మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్ కూడా అదే గుణం ఉందమ్మా. ఉమ్, సో థైరాయిడ్ గ్రంథిలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగినప్పుడు దానిలో కొన్ని రకాలైనటువంటి అవాంఛనీయమైనటువంటి పదార్థాలు ఉత్పత్తి అయినప్పుడు ఆ పదార్థాల యొక్క శక్తిని నిర్వీర్యం చేసేందుకు ఈ యొక్క మిరియాలు ఉన్నటువంటి ఈ పెప్పరిన్ ఉపయోగపడుతుందమ్మా. అంతేకాకుండా ఈ యొక్క ఇది కూడా మిరియాలలో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన ప్రక్రియ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందమ్మా. థైరాయిడ్ ప్రాంతానికి బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో పోషకాంశాలు బాగా పోతాయి ఇక్కడికి. పోషకాంశాలు ఎప్పుడైతే ఆ భాగానికి బాగా పోతాయో అందులో ఉన్నటువంటి ఈ దుష్ట పదార్థాలు ఏవైతే ఉండి అది సక్రమంగా పనిచేయనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అదంతా రెక్టిఫై అయిపోతుంది. ఉమ్. కాబట్టి ఇవన్నీ అంటే కొంచెం టైం టేకింగ్ అమ్మా. బట్ అన్ని సైడ్ బెనిఫిట్సే కాబట్టి వాడడం వల్ల అయితే తప్పులేదు. అలా అని చెప్పేసి ఒకేసారి మాత్రం ఇంగ్లీష్ మందులు ఆపకూడదమ్మా. ఉమ్. అలవాటు అయింది కాబట్టి క్రమంగా ఆపుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. థైరాయిడ్ కి సంబంధించి చాలా చక్కటి సులభమైన చిట్కా అని చెప్పారు. ధన్యవాదాలండి. నమస్కారం.